ముఖ్య పాత్రలు: 1. తండ్రి సింహరాజు, పిల్లలను ఎంతో ప్రేమతో ముద్దుగా చూసుకునే ఒక మంచి తండ్రి, బుద్ధిమంతుడు, కానీ ఒక సందేహం. 2. మొదటి సింహం రోహిత్, హై ఎనర్జీ, చిలిపి, డాన్స్ చేసి నవ్వించే పిల్లోడు. 3. రెండవ సింహం లోగిక్, బుద్ధిమంతుడు, ఏ విషయం ఎలా జరుగుతుందో అర్థం చేసుకుని మాట్లాడేవాడు. 4. గద్దం గద్ద, ఆకాశం నుంచి బ్రేకింగ్ న్యూస్ అనేలా మాట్లాడే పక్షి. 5. చిలక శాస్త్రి, ప్రెడిక్ట్ చేసే, ఏమైనా చెప్పగలిగే చిలక. 6. చెత్త నక్క, మొండి కోతి, భయపెట్టే ముసలి వంటే, సైడ్ క్యారెక్టర్స్ ఫర్ ప్యూర్ ఫన్. కథ ప్రారంభం: సింహరాజు రెండో కూతురి పుట్టినరోజు. కాని అప్పటికి చిన్న మగ సింహాలు ఇద్దరూ పెద్దవారవుతున్నారు. తండ్రి ఒక్క ప్రశ్నలో అయోమయం అవుతాడు. ఈ అడవికి నా తరువాత ఎవరు రాజు కావాలి అని. అందుకే అతను ఓ పెద్ద పరీక్ష పెట్టాలనుకుంటాడు. ఎవరు రాజుగా అర్హులు అనే విషయంలో హాస్యపూర్వకంగా. అసలు గందరగోళం మొదలవుతుంది. దృశ్యం 1. రాజు కావాలంటే డాన్స్ వచ్చి ఉండాలి. రాజు అంటే స్టైలిష్ గా ఉండాలి. లుక్, ఐ కెన్ డు శకటం డాన్స్. బ్రేకింగ్ న్యూస్, సింహాసనం మీద స్టెప్ వేయడం మొదలైంది. లోగిక్ నవ్వుతూ ఇలా అంటాడు: రాజు కావడానికి నృత్యం అవసరమా, నాయకత్వం అవసరమా? లోగిక్ పెద్దగా ఊపిరి తీసుకుని అడవిలోని జంతువుల అవసరాలను విశ్లేషిస్తాడు. అనారోగ్యం ఉన్న జంతువులకు హెల్త్ క్యాంప్ వేయాలి, జలపాతాన్ని నకిలీ బాతులు వాడుతున్నాయి, మనం వాటిని నియంత్రించాలి. అందరూ ముఖం మీదే చూస్తారు. ఈయన పిఎం మాదిరిగా మాట్లాడుతున్నాడు. ఇతడు రాజు అయితే అడవిలో డాన్స్ లేకుండా బోట్ టూర్ అయిపోతుంది. వినండి పిల్లలు, ఒక పని చేద్దాం. ఎవరు ఎక్కువగా జనాన్ని నవ్వించగలరో, ఎవరు జంతువుల సమస్యలు వినగలరో వాళ్ళే కావాల్సింది. కమింగ్ అప్ నెక్స్ట్, అడవి తలను పగలగొట్టే రాజుల రేస్. మొదటి పోటీ రోడ్ ఛాలెంజ్, ఎవరి గర్జన క్యూటెస్ట్ అండ్ ఫన్నియెస్ట్. రెండవది బనానా స్లైడ్, ఎవరు బుర్ర మీద అరటి తొక్కల్లోనూ గెలుస్తారు. మూడవది బుద్ధి పంచంగం, జంతువుల ప్రాబ్లమ్స్ కి ఎవరు బెటర్ సొల్యూషన్ ఇస్తారు. ఫన్నీ డీటాల్: రోహిత్ యాక్సిడెంటలీ ఓపిక లేక చెట్టెక్కి గర్జించడం, కోతులు ఫ్లాష్ లైట్ వేసి డాన్స్ చేస్తారు. లోగిక్ ఒక్కో జంతువు దగ్గరికి వెళ్లి ఇటువంటి పాలసీ తీసుకురావాలి అంటూ ఎలక్షన్ మేనిఫెస్టోలా మాట్లాడతాడు. సింహ పిల్లోడు చెట్టు మీద పడిపోయాడు, సింహాసనం తిప్పుకుంటాం. రాజు అనేది డాన్స్ చేసి లేదా పెద్ద మాటలు చెప్పి కాదు, సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోగలిగే తెలివి ఉండాలి. అందుకే ఇద్దరినీ రాజులుగా నియమిస్తున్నాను. మోరల్: రాజు అయ్యే అర్హత అనేది గర్జన కాదు, గొప్పతనం కాదు, అది వినడం, అర్థం చేసుకోవడం, పంచుకోవడం. లైక్ చేయకపోతే నీ చేతిలో అరటి తొక్క పెట్టేసి నేలపై నెట్టేస్తా. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఒక 100% బుద్ధి రాయితీ వస్తుంది. బ్రేకింగ్ లాస్ట్ లైన్, జంతువులు నవ్వితే మనం షేర్ చేయాల్సిందే.